బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పట్టుబడిన ఐసిస్ సానుభూతి పరులను కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. ఇటీవల తనిఖీల్లో పట్టుబడ్డ వీరి నుంచి అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. పేర్లు మార్చుకుని ఆన్లైన్లో సంభాషించినట్లు కోర్టుకు నివేదిక అందించింది ఎన్ఐఏ. 12 రోజులు విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బ్రేకింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారా? వివరాలేంటి? ఐసిస్ సానుభూతి పరులను కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 12 రోజుల పాటు ఆ 5గురిని కూడా విచారించారు. పలు కీలక సమాచారాన్ని వాళ్ళ నుంచి ఎన్ఐఏ అధికారులు రాబట్టారు. వీరిలో ఇబ్రాహిం ఇజ్దాని అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇతనితో పాటు హబీబ్ మహమ్మద్, ఇలియాజ్ యజ్దాని, అబ్దుల్లా బిన్ హమోదీ, ముజఫర్ హుస్సేన్ వీళ్ళ 5గురు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. హైదరాబాద్లోని పాత బస్తీలో ఒక మకాం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే వీళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు కూడా ఎన్ఐఏ విచారణలో వెల్లడైనట్టు ఇప్పటికి వస్తున్నటువంటి సమాచారం. హైదరాబాద్ పాత బస్తీలో వీళ్ళు పేలుళ్లకు కుట్ర చేశారు. అక్కడి నుంచే వ్యూహరచన చేసి కీలక ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, ఇతరత్ర ఎక్కువగా బిజీగా ఉండేటువంటి రద్దీ ప్రాంతాల్లో వీళ్ళు పేలుళ్లకు పాల్పడాలన్నది వ్యూహంగా కనిపించింది. ఇవన్నీ భగ్నం చేసిన తర్వాత, వాళ్ళ నుంచి రాబట్టిన తర్వాత, సమాచారం రాబట్టిన తర్వాత వచ్చినటువంటి అంశాలు. మళ్ళీ ఇప్పుడు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది. మరో 8 రోజుల పాటు వాళ్లను విచారణ కోసం కస్టడీకి పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఇంకా లోతుగా వీళ్ళను విచారించాల్సి ఉంది. వీళ్ళు ఐసిస్ చీఫ్తో మాట్లాడారు, ఎప్పటికప్పుడు సంభాషణ జరిపేవారు. ఆన్లైన్ ద్వారా సంభాషణలు జరుపుతూ ఎక్కడెక్కడ వీళ్ళు పేలుళ్లకు పాల్పడాలన్నది ఆయన నుంచి, ఐసిస్ చీఫ్ నుంచి వీళ్ళు ఆదేశాలు పొందినట్టు కూడా ఈ ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. అలాగే అనంతపూర్, కర్నూలు ప్రాంతాల్లో కూడా వీళ్ళు రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో కూడా రెక్కీ నిర్వహించారు. అక్కడ కూడా పేలుడు పదార్థాలు తీసుకువెళ్ళినట్టుగా కూడా విచారణలో వెల్లడైంది. అంటే ఒకేసారి 3-4 ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు జరపడం ద్వారా, ఈ చంపడం, ఎక్కువ శాతం మంది చనిపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించవచ్చు అన్నది వీళ్ళ పక్కా ప్లాన్గా కనిపించింది. ఇంకా ఇప్పటి వరకు 12 రోజులు మాత్రం వీళ్ళ విచారణలోకి వాళ్ళ ఎలాంటి కొంత సమాచారం మేరకే ఇచ్చారు కాబట్టి ఇంకా శర్మ, ఇంకా అరెస్ట్లు ఏమన్నా, వీళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇంకా అరెస్ట్లు ఏమన్నా జరిగే అవకాశం కనపడుతోందా? అలాగే మా పిల్లలు అమాయకులు అని వారి తల్లిదండ్రులు అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుకు ఏమన్నా వచ్చారా? వాళ్ళ వాదన ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు అమాయకులు కారు అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు భారీ విధ్వంసానికి కుట్ర చేశారు. హైదరాబాద్లో ఒకే రోజు 4-5 ప్రాంతాల్లో పేలుళ్లు జరపడం ద్వారా ఒక 400 నుంచి 500 మందిని హతమార్చడం అన్నదే వీళ్ళ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే సైకిల్ బాంబులే కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల ద్వారా బాంబులు పేల్చాలన్నదే వీళ్ళ వ్యూహం. స్లీపర్ సెల్స్, మానవ బాంబుల రూపంలో కూడా వీళ్ళు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లే విధంగా కూడా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు చెప్తున్నట్టు అమాయకులు కారు కాబట్టి వీళ్ళు ఇంకా సమాచారం వీళ్ళ దగ్గర ఉంది, కొన్ని ఆధారాలు కూడా లభించాయి. కానీ 12 రోజుల సమయం మాత్రం సరిపోలేదు. ఇంకా మరో వారం 10 రోజుల పాటు వీళ్ళను విచారిస్తే కనుక మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్లను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది అనేటువంటి విషయాన్ని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. అంటే మరో 8 రోజుల పాటు వీళ్లను విచారించాల్సి ఉంది కాబట్టి కస్టడీకి కావాలని కోరారు. మరి దీనికి సంబంధించి కోర్టు ఏం నిర్ణయం వెల్లడిస్తుందని మరి కాసేపట్లో తేలిపోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. మొత్తానికి విచారణ కొనసాగుతుంది. కస్టడీని పొడిగించాలని ఎన్ఐఏ కోరుతుంది. మరో వారం రోజుల పాటు వారిని విచారించాల్సి ఉంది. కస్టడీ పొడిగించాలని కోర్టును కోరినట్లుగా తెలుస్తోంది. ఇక నేషనల్ లెవెల్లో కూడా ఉగ్రవాదం మీద చర్చ నడుస్తుంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశ్మీర్ అల్లర్లపై జరిగిన అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రధానంగా అమర్నాథ్ యాత్రికులకు భద్రత పెంచాలని ఆదేశించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఉగ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ తో మొదలైన కశ్మీర్ అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులకు భద్రతా దళాలకు మధ్య కాల్పుల్లో ఇంతవరకు 23 మంది మరణించగా 250 మంది గాయపడ్డారు. అల్లరి మూకలు నిన్న సోపోరేలో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టడంతో పాటు పుల్వామా జిల్లాలో విమానాశ్రయంపై దాడికి ప్రయత్నించారు. దాంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్లోని 4 జిల్లాల్లో నిలిపివేసిన మొబైల్ సేవలు పునరుద్ధరించలేదు. శ్రీనగర్తో పాటు కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కదలికలపై నిఘా కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు అలాగే పెట్రోల్ బంకులు మూతపడే ఉన్నాయి. దాంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సమీక్షించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం వద్ద రాయపట్నం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులో 2 గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీళ్లు చేరుకుంటున్నాయి. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా రాయపట్నంలో ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. దాంతో అంతర్జిల్లా బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో 9.7 అడుగులకు నీరు చేరింది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీకి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద పరిస్థితిపై సమీక్షించారు. ఉభయ గోదావరి కలెక్టర్ల సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి సీఎస్ను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి కొన్ని చోట్ల వరద నీరు రోడ్ల మీద నుంచి ప్రవహిస్తోంది. అక్కడ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి భూపాల్ స్పెషల్ రిపోర్ట్ ఇస్తారు. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం పరివాహక ప్రాంతంలోని అన్ని గ్రామాలకి రహదారులు మొత్తం కూడా బంద్ అయిన పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడున్న భద్రాచలం నుంచి కూనవరం అంటే భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి. ఈ రహదారిపై పూర్తిగా రోడ్లపైన పలు ప్రాంతాల్లో గోదావరి అంతా కూడా పట్టడంతో అంటే రోడ్లపైకి భారీ ఎత్తున నీళ్లు రావటంతో మొత్తం కూడా రహదారి సౌకర్యాలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్లపైన అంటే 2 వీలర్స్ మాత్రమే కొంత వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అవి కూడా బలవంతంగా అంటే 2-3 వ్యక్తుల సహకారంతో తీసుకువెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా అంటే ఈ రహదారి పట్టిన విషయం తెలియకపోవడంతో చాలా వాహనాలు కూడా ఇటువైపు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం అటు చూస్తున్నాం, భద్రాచలం కుంట ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆర్టీసీ బస్సు అదేవిధంగా ఆ ఆర్టీసీ బస్సు ఈ వరదలో వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. దీనికి రక్షణతో దాదాపుగా అంటే ట్రాక్టర్లు, పెద్ద వాహనాలు మాత్రమే కొద్దిగా వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పటికీ ఇవి కొద్ది దూరం అంటే వీరికి తెలియకుండా ఈ రహదారిన వచ్చి ప్రయోగం చేస్తున్న పరిస్థితి. ఈ ప్రయోగంతో ఇది ఎంత మేరకు ఈ ప్రయోగం సఫలీకృతం అవుతుందో తెలియదు. చాలా ప్రాంతాలకి ఈ రాయనిపేట అదేవిధంగా మురుమూరు, నెల్లిపాక ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్లపైకి నీళ్లు రావటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు, ఏంటి పరిస్థితి? రాయనిపేట రాణిపేటలో ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇట్లే బాధపడుతున్నామండి. ఇప్పుడు మనం గొర్రెలు కూడా పోయినాయండి. ఆవులు కొట్టబోతామంటే తీసుకొచ్చినామండి. మేము తినడానికి కూడా కరెంటు కూడా సప్లై లేదండి. అందులో ఒకటి చాలా ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు పట్టించుకోవటాలా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోవట్లేదండి. దీనికి పోలారం ఎప్పటి ఫుల్గా ఉందండి. పోలారం మాకు ప్యాకేజీ కూడా ఇవ్వలేదండి ఇంతవరకు. కాలేజీలు నడుస్తున్నాయా? స్కూల్స్ సెలవు ఎట్లా ఉంది? కాలేజీ కూడా నడవట్లేదండి. వెళ్తానికి కూడా దారి ఉండట్లేదండి. ఎక్కడ బస్సులు ఏం తిరగట్లేదు, బస్ పాసులు ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఈ వరద వల్ల ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? కాలేజీ వెళ్తానికి ఇబ్బంది పడుతుందండి. ఊర్లో ఎటు వెళ్తలేదండి. ఇది ఒకవైపు రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా మనం ఇటు చూస్తున్నాం. ఇటు చూస్తే ఇదంతా కూడా జామాయిల తోటలు, అదేవిధంగా కింద కూడా పత్తి పంటలు సాగు చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే మిర్చి కూడా ఈసారి భారీ ఎత్తున వేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ సంవత్సరం మిర్చికి, గత ఏడాది మిర్చికి భారీ రేటు రావడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో దాదాపు బ్లాకులో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పరిస్థితి. అవి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కనుక ఇదే పరిస్థితి
కొనసాగినట్టయితే మనం మొత్తం ముంపుకు గురైన పంట పొలాలన్నీ కూడా అంటే ఇంకొక రోజు మాత్రం ఉంటే పర్వాలేదు, కానీ ఇంకొక రోజులో ఈ గోదావరి వెనక్కి తగ్గకపోతే మాత్రం ఆ మొత్తం కూడా ఆ పంటలన్నీ మురిగిపోయి రైతులు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితుంది. ఇది భద్రాచలానికి మనం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారి ఇక్కడ ఇదే ఉంటే ఈ రహదారి నుంచి అటు రాజమండ్రి, అదేవిధంగా అటు కూనవరం, చింతూరు ఈ ప్రాంతాలకి అంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళే పరిస్థితి ఇదైతే. అటు భద్రాచలం ఎగువన ఉన్న వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి. దాదాపుగా అంటే ఈ సీజన్లో ఈ వరద వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం ఇంకొక అంటే పంటలు సాగు చేసుకున్న వాళ్ళకి ఆగస్టులో వస్తాయి. ఆగస్టు వచ్చేసరికి కొంత పంట కొద్దిగా ఎక్కువ మాత్రంలో చెట్టు రూపేణ తయారవుతుంది. అప్పటికి వరద 5-6 రోజులు ఉన్నప్పటికీ అప్పుడు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వేసిన వారం 10 రోజులనే ఈ వరద ముంచేయడంతో మొత్తం కూడా పంటలన్నీ సర్వనాశనం అయిపోయినట్టే. ఇంకొక రోజుల్లోనే పంటలన్నీ సర్వనాశనం అయ్యే పరిస్థితుంది. దాదాపుగా మొత్తం కూడా భద్రాచలం ఎగువన దిగువన ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా గోదావరి ముంపు వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి 51.5 అడుగులు ఉన్నప్పటికీ ఇది మొత్తం కూడా గోదావరి ఈ ప్రాంత రైతులు మాత్రం గోదావరి ఇంకా పెరుగుతుంది, దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ గోదావరి ఎప్పుడు ఎన్నికిపోయే వరకు మాకు ఈ సమస్యలు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోదావరి సంగమ నదులు వరద నీటితో పొంగి పొర్లుతుండటంతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. విఆర్పురం, కూనవరం మండలాల్లోని చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాల్లోకి వచ్చేయడంతో ఏం చేయాలో తెలియక జనం ఇళ్లు వాకిళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. విలీన మండలాల్లోని గ్రామాలను కలిపే మెయిన్ రోడ్లన్నీ నీళ్లలో నానుతుండటంతో ఎక్కడి జనం అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పైన వర్షపు నీరు, కింద నుంచి వరద నీరు ఒక్కసారిగా గ్రామాల్లోకి వచ్చేశాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పిల్లా పాపలతో ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం పరిధిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దాంతో కోనసీమలోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. చాకలిపాలెం వద్ద కాజ్వే నీటిలో మునిగిపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు వరద నీళ్లు పోటెత్తుతుండటంతో రంక గ్రామాల వాసులు ఇబ్బంది పడుతున్నారు. గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 52 అడుగులు దాటడంతో పోలవరం వద్ద గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. పోలవరం మండలం కొత్తూరు వద్ద గోదావరి వరద నీరు 5 అడుగులకు చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే కొవ్వూరు వద్ద గోదావరి పోటెత్తుతోంది. గంటకి పెరుగుతున్న వరద ఉధృతితో పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో చాలా గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి గోదావరి నది ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నదికి నీరు బాగా పోటెత్తుతుంది, వరద నీరు. దీంతో లోతట్టు ప్రాంతాలైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు నీట మునిగాయి. ప్రస్తుతం మనం కొవ్వూరు వద్ద ఉన్నటువంటి గోస్పాద క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ గోదావరి వరద ఉధృతి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉపనదుల నుంచి నీరు ఒక్కసారిగా గోదావరికి పోటెత్తింది. దీంతో నిన్నటి నుంచి ఈ రోజు 24 గంటలు గడిచేలోపు గోదావరి నది ప్రవాహం అడుగడుగు పెరుగుతూ వస్తుంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద కాజ్వే పైన నీరు ప్రవహించడంతో ఎగువన ఉండేటటువంటి 12 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడుల్లో కూడా మొత్తం 32 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ఈ గోదావరి నీరు ప్రవాహం రాను మరింత పెరిగేటటువంటి అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే కలెక్టర్ అప్రమత్తం చేయడం జరిగింది. వేలేరుపాడు, కుక్కునూరులో ప్రత్యేకమైనటువంటి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి కరకట్లు కానీ ఎక్కడ కూడా ఈ వరద ఉధృతికి నష్టం అనేది లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఆగస్టు నెలలో ఈ వరద ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉండేది, కానీ ఈసారి జూలై 2వ వారంలోనే ఈ వరద ఉధృతి ఈ రకంగా ఉండడంతో రానున్న రోజుల్లో ఏ రకంగా
రకంగా ఈ వరద ఉంటుంది అనేటటువంటి ఆందోళన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి నుంచి ధవళేశ్వరం దగ్గర సుమారుగా 7 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసింది. మరోపక్క పట్టిసీమ వద్ద నుంచి కూడా ఈ గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ చేసి దాన్ని పోలవరం కుడిగాలులోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు పడిన తర్వాత ఉండేది. కానీ ఈసారి జూలై 2వ వారంలోనే ఇటువంటి పరిస్థితి రావడంతో ఈ ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా పోలవరం మండలంలో చాలా గ్రామాలు ఇప్పుడే రాకపోకలు బందాయి. అలాగే గోస్పాద క్షేత్రం వద్ద కూడా గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. నదీ స్థానాలను ఎవరు చేయకుండా, అలాగే నదిలోకి ఎవరు దిగకుండా కూడా చేస్తున్నారు. అలాగే టూరిజంకి వెళ్ళేటటువంటి బోట్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపేశారు. ఎందుకంటే ఈ గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బోట్లు కూడా ఏవి ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అలాగే రెగ్యులర్గా జాలర్లకు వెళ్ళేటటువంటి వారిని కూడా ఎవరిని నదిలో దిగవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గోదావరి ఉధృతి కారణంగా ఇంకా దిగువన ఉండేటటువంటి వశిష్ట, అలాగే నరసాపురం, పాలకొల్లు మండలాల్లో కూడా కరకట్టలు తెగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ముందుగానే అక్కడ ఉండేటటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రేపటి వరకు కూడా ఈ వరద ఉధృతి కొనసాగేటటువంటి అవకాశం ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశించడం జరిగింది. గోదావరి ఉధృతి గంటకి పెరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. గత మధ్యప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు 22 మంది చనిపోయారు. గత 24 గంటల్లోనే 7 చనిపోవడం అక్కడ దుస్థితి ఏంటో తెలియజేస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు మధ్యప్రదేశ్లోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతవరకు వరదల్లో చిక్కుకున్న 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అటు ఉత్తరాదిని కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సంగా ఉన్నాయి. నదుల ప్రవాహ ఉధృతికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వందలాది గ్రామాల జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. పశు సంపద కూడా వరదలో కొట్టుకుపోయింది. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు వరుస వర్షపాతాలతో జలపాతాలు కళకళ్లాడుతున్నాయి. ఔరంగాబాద్ లో వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల సందడి పెరిగింది. వరదలు ఒక భారత్కే పరిమితంగా లేదు, అటు చైనాను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. అతి భారీ వర్షాలతో తూర్పు ప్రాంతం దాదాపు నీట మునిగిపోయింది. ప్రధాన నగరాల్లో 5 అడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. వరదలో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా జనం గల్లంతయ్యారు. విజయవాడలో కరకట్టవాసులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలంటూ కార్పొరేషన్ ఆఫీసును ముట్టడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనంటూ బాధితులు హెచ్చరించారు. బందర్ పోర్టు భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణకు ముగ్గింది. భూములకు సంబంధించి కొందరు నిరసన తెలుపుతున్నారు. దీనిపై బందర్ పోర్టు అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పోర్టుకు ఎంత భూమి అవసరం, ప్రభుత్వం భూమి ఎంత తీసుకుంటోంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రజల నుంచి ఎంత అవసరం అవుతుందనే అంశంతో పాటు ప్రభుత్వం ప్రకటించే పరిహారంపై కూడా చర్చిస్తున్నారు. అయితే వైసీపీనే పోర్టు రైతులను రెచ్చగొడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. బందర్ పోర్టు ఆందోళన ఉధృతమవుతోంది. ఓవైపు అఖిలపక్షం సమావేశం, మరోవైపు మచిలీపట్నం రోడ్లపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతుతో గొడవ ముదురుతోంది. వైసీపీనే కావాలని రెచ్చగొడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఇదంతా తీర గస్తీలో భాగమేనని స్పష్టం చేశారు ఎస్పీ. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన హరితహారంలో మంత్రి తలసానితో పాటు మహమ్మద్ అలీ, పోచారం, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్లు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం హరితహారంలో భాగంగా తన వంతు బాధ్యతగా 10 మొక్కలు నాటింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయ వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం తమకు కేటాయించిన కార్యాలయాన్ని వేరే వారికి అందించడం ద్వారా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో అధిక స్కూల్ ఫీజుల వసూళ్లకు నిరసనగా ఏబీవీపీ ఆందోళనకు దిగింది. కూకట్పల్లిలోని నారాయణ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాలలు విక్రయిస్తున్న పుస్తకాలను విసిరేశారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేసింది ఏబీవీపీ. ఖమ్మం జిల్లా వైరాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఫోటో విషయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి తుమ్మల వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆ వర్గం మంత్రి ఫ్లెక్సీని చించేసింది. దీంతో గొడవ ప్రారంభమైంది. ఇరుపక్షాలు కొట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీకోట మండలం చిన్నశ్యామల గ్రామంలోకి 3 ఏనుగులు ప్రవేశించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన జనం పరుగులు తీశారు. అనంతరం పంట పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు అరటి, బొప్పాయి, టొమాటో పంటలను నాశనం చేశాయి. డప్పులు కొట్టి ఏనుగులను గ్రామం నుంచి పారదోలే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. ఢిల్లీలో ఆర్టీసీ బస్సుకు మంటలంటుకున్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతూ బస్సు దిగి పరుగులు పెట్టారు. అయితే చాలా తక్కువ సంఖ్యలోని ప్యాసింజర్లు ఉండడంతో తను ప్రమాదం తప్పింది. బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న 3 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పేశాయి. పుట్టపర్తిలో 3 రోజుల ప్రపంచ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 70 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉత్సవాలను ప్రారంభించారు. భవిష్యత్తులో ట్రస్ట్ సేవలు ఎలా ఉండాలన్న దానిపై ఈ ఉత్సవాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ కీలక స్థాయి అయిన 8,500 పాయింట్ల మైలురాయిని దాటింది. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 27,724 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹67.12 వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం భారత మార్కెట్లో కలిసి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన సెరెనా విలియమ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ కూడా సెరెనాను పొగడ్తల్లో ముంచెత్తింది. ఓపెన్ విభాగంలో 22 గ్రాండ్ స్లామ్లు సాధించి తన రికార్డును సమం చేసిన సెరెనా ప్రదర్శన ఆద్యంతం అద్భుతమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమి పాలైన తమ దేశానికి చెందిన కెర్బర్ ప్రదర్శనను కూడా ప్రశంసించింది స్టెఫీ గ్రాఫ్. ఆమె పోరాట తీరుకు జర్మనీ గర్వపడుతుందని తెలిపింది.